హన్మకొండ నియోజకవర్గ పరిధిలోని 5వ వార్డు కొత్తూరు జెండాలో 40 లక్షలతో అంతర్గత రోడ్ల నిర్మాణం, సీసీ డ్రైన్, రోడ్లు మరమ్మతుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు స్థానిక కాలనీ వాసులతో ముచ్చటించారు. రోడ్డు నిర్మాణంలో ప్రజల సహకారం ఉండాలని, దూరదృష్టితో రోడ్డు పనులకు ఆటంకం లేకుండా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ పోతుల శ్రీమన్, ఫ్లోర్ లీడర్ తోట వెంకన్న, మాజీ కార్పొరేటర్ విద్యాసాగర్, నల్లబోలి సతీష్, డివిజన్ అధ్యక్షురాలు శ్రవంతి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బంకా సంపత్, నాయిని లక్ష్మారెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు ముప్పిడి శ్రవణ్, సతీష్ కాలనీ అధ్యక్షులు రాజేశ్వరరావు, సురేష్, వేణు, రమేష్, వెంకటేశ్వర్లు, బంకా రాకేష్, యూత్ నాయకులు రాకేష్, సత్యనారాయణ, ప్రశాంత్, షబాజ్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన నాయకులు, కాలనీ వాసులు, అధికారులు పాల్గొన్నారు. వర్గ అభివృద్ధి పనిలో భాగంగా 5వ డివిజన్ రావటం జరిగింది. ఇక్కడ రోడ్లు, ఇక్కడ కొన్ని కాలనీలలో రావటం, ఇళ్లలోకి రావటం, అటువంటి మంచి ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ శంకుస్థాపన చేయడానికి రావడం జరిగింది. కార్పొరేటర్ శ్రీమన్ గారు మరియు అదేవిధంగా మాజీ కార్పొరేటర్ విద్యాసాగర్ గారు, డివిజన్ అధ్యక్షుడు శ్రవంతి గారు మరియు వాళ్ళ పెద్ద మనుషులు అందరూ కూడా సమక్షంలో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి మా ఫ్లోర్ లీడర్ తోట వెంకన్న గారు కూడా వారు కూడా మాతో పాటు ప్రతి డివిజన్ తిరుగుతూ అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నాం. మేము పట్టణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరందరూ కూడా సహకరించాలి. రోడ్లు వేసే ముందే పైప్ లైన్లు మీరు వేసుకోవాలనుకుంటే ముందు వేసుకోండి, కానీ రోడ్లు దయచేసి తవ్వకండి. తవ్వితే మాత్రం మళ్ళీ వేసే వాళ్ళ అంత స్తోమతలో లేకుండా ఉన్నాం కాబట్టి మనము కార్పొరేషన్ కానీ జాగ్రత్తగా పొదుపుగా వినియోగించుకోండి. మన కాలనీని మనమే కాపాడుకోండి. దీంట్లో మరి ముఖ్యంగా ఈ కొత్తూరు డివిజన్లో చాలా వెనుకబడిపోయిన రోడ్లు, డ్రైనేజీలు ఉన్నాయి కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. ఇక్కడ మురికి నీళ్ళు కూడా కొన్ని డ్రైనేజ్ వాటరు పైప్ లైన్లో వస్తున్నాయంటే ఆ పైప్ లైన్లు కూడా ఇప్పుడు తక్షణం దాటి వేయడానికి ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.